ఏమండి ఏమండి ఏమిటండి ఎందుకలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో. చూడండి, మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మీ బాధ ఏమిటో చెప్పండి. ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి. మీరు నాకు చెప్పాల్సిందే. నేను మీ భార్యనండి, మీలో సహభాగాన్ని. మీ మనసులో మనసుగా, హృదయంలో హృదయంగా మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవాలి. ఏం పంచుకుంటావు? చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి. చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ. ఈ ఆవేదన నువ్వేం పంచుకోగలవు? ఈ అగ్ని పర్వతాన్ని ఎలా భరించగలవు? మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. తమ్ముడేమిటి? జ్యోతి ప్రేమించింది ఎవరిని? జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి, స్వయాన నా తమ్ముణ్ణి. తమ్ముడా? అవును, ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే, వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు, నా సొంత తమ్ముడు. లక్ష్మి, కిషోర్ నా తోడబుట్టినవాడు. అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట? కాదు, చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఉరిపోసుకుని చచ్చిపోయాడు. మీ తమ్ముడు దొంగ? ఎస్, అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను. లక్ష్మి, నువ్వు చెప్పు లక్ష్మి, ఎవడి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు? ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని స్థితికి తీసుకొచ్చాను. ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా? తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా? మళ్ళీ ఆమె బ్రతుకుని శూన్యం చేయనా? వద్దు లక్ష్మి, వద్దు. లక్ష్మి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటి చెప్పండి. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికీ రహస్యం చెప్పకూడదు. నేను మీ భార్యనండి. మిస్టర్, నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకెవరిచ్చారు? వాడు నీ మనిషా? అఫ్ కోర్స్, ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే. వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. వాట్? వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు. చేతికి చిక్కిన వాడిని తప్పించావు. మళ్ళీ వాడు నాకు దొరికాడా? సరే సరే, లేకపోతే నీ అంత చూస్తాను. చావు తప్పించిన బయటపడ్డాను గంగనా. నీ చావు సంగతి ఏంటో గాని నాకు మాత్రం బెంగగా ఉంది. ఉన్నారు వేధవులు, గుండు కొట్టుకొని బాగా తింటారు. ఫారెన్ విస్కీ కావాలంట. ఒక్కడు కూడా లక్ష్మి తీసుకున్నారు. ఎలా తీసుకొచ్చేది? ఆ అమ్మాయి ఏమో బయటికి రాదు, నేను అక్కడికి వెళ్తానేమో తల్లి పంపిస్తాను. అందరి కష్టాలు తీర్చడానికి ఒక అతను వచ్చాడు. ఎవరతను? భయపడకు, అతను ఎక్కడెక్కడో ఉన్నాడని విన్నాను. నా తర్వాత చూపిస్తా. మిలిటరీ గుడారంలో ఉండే చూసావా? అబ్బా అబ్బా, ఏమి జనం! ఇదే భయంకర ఉండే మకం. చూడు ఎంతమంది బలగమో. అయితే లక్ష్మి నాకు దక్కుతుందంటావా? ఇంకా అనుమానం ఎందుకు గురు? ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడున్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే. వాట్ మై సన్? మరి కమ్ ఆన్. నాతో వచ్చిన ముగ్గురిని పోలీసులు చంపేశారు బాస్. మరి నువ్వేం చేసావు? పారిపోవచ్చేసారు బాస్. గుడ్, వెరీ గుడ్. బెస్ట్. భయంకర్ జీ. అరే కోన్ రే? నేను బాస్.
యో బెస్ట్ హెడ్ దాకా ఎన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఎక్కడ తిరిగినా నీ దగ్గరికి రావాల్సిందేగా బాస్. హూ ఇస్ దిస్? చూసావా? ఏమంటున్నారు? ఎవరని అడుగుతున్నాడు. మా స్నేహితుడు గంగన్న. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది, అది చెప్పుకోవడానికి వచ్చాడు. ఏమిటో అవమానం? జ్యోతి ఎస్టేట్ ప్రొపరేటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అయితే నువ్వేం చేశావు? తన్నులు తిన్నాడు. నేను ఒక్కనేనా, మా వాళ్ళంతా బాగా తిన్నారు తన్నులు. అంత పెద్ద మీసం పెంచి దేశం ఉంది, రోషం ఉంది, కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు. ఎందుకంటే వాడు తంతాడు. వాడేం పెద్ద పులా? నాది దెబ్బ. వాడు పులైతే మీరు సింహం. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళు మీ ముందు పిల్లలైపోవాల్సిందే. బాష్ బేట. అరే సోము, సోము జ్యోతి ఎస్టేట్ మాలు తెలుసు దాని యజమాని తెలుసు. వాడు ఇక్కడ ఉండవాలి. ఓకే బాస్. ఏయ్ రంగబాబు ఎక్కడ? ఎందుకు? నీకది అనవసరం. రంగబాబు ఎక్కడ? నాకు తెలీదు. రాయ్ తెలీదు, వీడిని కట్టిపడేయండి. రాయ్ మీరు వెళ్ళి కిరసన డబ్బాలు తీసుకోండి, ఈ ఎస్టేట్ మొత్తం తగలబెట్టేద్దాం. తగలబెట్టరా త్వరగానే ఉండే కానివ్వండి. సరిగా పదా. థ్యాంక్ యూ జెంట్మెన్. థ్యాంక్స్ అనవసరం. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నాకు అలవాటు. ఏమైనా నన్ను కాపాడావు. నీ మేలు నా జన్మలో మర్చిపోను. ఆ మాట ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళంటే చాలా అందంగా ఉంటుంది. అంటే నేను విశ్వాసం లేనివాడినా? ఒక చేత్తో తల్లి పుటో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో ప్రేమించే హక్కును లాక్కున్నాం. అనురాగాలకు, అనుబంధాలకు వ్యాపారపు అగ్రిమెంట్ చేశాం. విశ్వాసం ఉందో లేదో నేను చెప్పడం ఎందుకు? అది 2 కొడుకులు.
మరి మీరు? నేను అప్పుడే చెప్పానుగా వాడు తంతాడని. అరే బేట, ఈ భయంకరికి భయం చెప్తావు. టేక్ కేర్. మళ్ళీ ఇదే మాట చెప్తే సభ రాక దాస్ ఆ రెండో కొడుకు ఎక్కడుండేది తెలుసా? తెలుసు. అయితే ఎక్కడుండాలి? ఏం పిల్ల ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? నిన్నే వచ్చాను. ఎలా ఉంది నీ సంగీతం? బ్రహ్మాండంగా పలుకుతుంది. నేర్చుకుంటావా? ఏ నేర్పే ఎంత ఓపిక ఉందా? నువ్వు అంటే ఓపిగా ఉంది, తీరిగా ఉంది. అయితే సరే. ఆ. రాత్రికి వస్తాను, బాగా నేర్పుతాను. ఉమ్. ఆ? ఏయ్, 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 ఇలా రా. ఏంటంటున్నాడా ముసలనక్క? ఎటు రాత్రికి వస్తాడట, ఎటు నేర్పుతాడట. అంతవరకు వచ్చినాను వాడకి కదా. ఆడికి నేను నేర్పుతాను, నువ్వు వెళ్ళరా. ఆ, ఆ. గురు 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 దొరికాడు గురు. ఎవరు? రాకాగాడు. ఎక్కడ? గంగ ఇంటి దగ్గర. గంగనా రారా బయటికి. ఏం కావాలి? ఏం కావాలా? రాకాగాడు కావాలి. వాడు ఇక్కడ లేడు. రోయ్, అబద్ధం చెప్పావంటే నీ డొక్క చించి డోలు కట్టి డమడమలాడి చేస్తానే అనుకున్నావేటో. మగవాడైతే పైకి చూసుకో. వెళ్ళి చూడు. నీకోసం ఎవరు వచ్చారు? నువ్వు దాక్కోవాలి. లైన్ కట్టాలి. లైన్ లైన్. రాయ్, మీరన్నా చెప్పండి రా, లేకపోతే అనవసరంగా చెడిపోయి కష్టాల్లో పడిపోతారు. తెలీదు. తెలీదా? సరే చూద్దాం, ఎక్కడ పోతాడో చూద్దాం.
రాకా గాడిని ఫాలో చేసింది నీవేనా? అవును నేనే. వాడెక్కడ? ఏ రాకా, వీడిని కత్తికో కన్న కింద చీల్చి పారేయాలి. వాణ్ణి ఎందుకు చంపుతావు? వీడు నా తండ్రిని చెల్లెల్ని హత్య చేసి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. యు మీన్ మర్డర్? ఇట్ ఈస్ ఎ గేమ్ ఫర్ us. ఏం ఈ రోజుతో మీ ఆట కట్టిస్తాను. శభాష్, సింహం పిల్లని చెప్పినారు నీకు. అయితే ఈ రోజు నీవు మా చేతుల్లో సఫా. మీరు ఆ గుర్రాల మీద వెళ్ళండి, నేను ఎప్పుడు వస్తాను. ఆ రోజు నేను నిన్ను కాపాడాను, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. వంతుకు వంతు తీరిపోయింది. కానీ ఒకటి గుర్తుంచుకో, నా చేతికి చిక్కిన పగవాడిని తప్పించావు. మళ్ళీ వాడు నా చేతికి దొరికేంత వరకు వాడితో పాటు నువ్వు నా శత్రువే.